హాయ్ అండి, నేను మీ ప్రియాని. ఈరోజు రెసిపీ వేడి వేడిగా గారెలు. గారెలు అంటే మనం మినపపప్పుతో చేస్తాం కదా, కానీ ఇలా గారెలు చేసి చూడండి. తినేటప్పుడు క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. ఇవి చేయాలి అంటే నేను తీసుకున్నాను ఇక్కడ బొబ్బరి పప్పు, పెసరపప్పు. ఈ పెసరపప్పులోనే గ్రీన్‌ది ఉంది, ఎర్రది కూడా ఉంది. వీటిని 8 గంటల సేపు నానబెట్టి ఒక 2, 3 సార్లు బాగా క్లీన్ చేసి ఇలా పొట్టుతో పలంగానే మనం గారెలని ప్రిపేర్ చేసుకుంటాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం, మనం రెడీ చేసుకున్న పోపు యాడ్ చేసి ఇలా కాస్త బరకగా గ్రైండ్ చేసి పక్కనుంచుకోవాలి. ఇది ఒక బౌల్‌లోకి యాడ్ చేసుకొని టేస్ట్‌కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొంచెం పుదీనా ఆకులు యాడ్ చేయాలి. సన్నగా కట్ చేసుకున్న కొన్ని కరివేపాకు యాడ్ చేయాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర. ఇప్పుడు నేను యాడ్ చేసింది మునగాకు. మునగాకు ఉంటే తప్పకుండా యాడ్ చేసుకోండి. మునగాకులో ఐరన్ ఎక్కువ ఉంటుంది. మన కంటి చూపు మెరుగుపడుతుంది. హెయిర్ కూడా మంచిగా పెరుగుతుంది. లేతగా ఉన్న మునగాకు యాడ్ చేశారంటే మీరు యాడ్ చేసినట్టు కూడా అస్సలకి తెలియదు. ఇలా బాగా కలిపిన తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని కలిపి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా కొంచెం కొంచెం పిండి ముద్దను తీసుకుని గారెల్లాగా ప్రిపేర్ చేసుకుని ఆయిల్లో నిదానంగా వదులుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక నిమిషం కాస్త వేగిన తర్వాత మరోవైపుకి ఇలా నిదానంగా తిప్పుకోవాలి. మనకి మినప గారెల కంటే ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. మనం చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. కాస్త బరకగా మీరు పిండి పట్టించారు అంటే తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ పప్పు పలుకులు తగులుతూ ఉంటాయి. చాలా టేస్టీగా వస్తాయి. ఇలా చేసి చూడండి, మీరు వట్టి గారెల్ని తినేస్తారు. ఇలా 2 వైపులా చక్కగా వేగిన తర్వాత ఆయిల్ నుండి సపరేట్ చేసుకోవాలి. నేను ఆయిల్ నుండి గారెలు తీస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా ఆయిల్ అనేది ఎంత తక్కువ పీల్చాయో. ఈ గారెలు ఆయిల్ని చాలా తక్కువ పీల్చుకుంటాయి. తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మీరు పెసలు, బొబ్బర్లు పొట్టుతో పాటే యాడ్ చేసి చేయటం వల్ల మన బాడీకి ఫైబర్ కూడా చక్కగా అందుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సాయంత్రం పూట ఇలా వేడి వేడిగా గారెలు చేసుకుని తిన్నారు అంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, మనకి మినప గారెల కంటే వీటి కలర్ ఇలా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఇందులో అల్లం చట్నీ యాడ్ చేసుకుని తిన్నాను. టేస్ట్ చాలా బాగుంది. మీకు నచ్చిన విధంగా చట్నీ ప్రిపేర్ చేసుకోండి. గారెలను అయితే ఇలా ట్రై చేయండి. చాలా చక్కగా ప్రిపేర్ చేస్తారు. ఫుల్ వీడియో ఈ షార్ట్ వీడియో కింద లింక్ ఉందో ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.